లక్ష్మి ఎల్లమ్మను హాస్పిటల్లోకి తీసుకుని రాగానే డాక్టర్ ఏం మాట్లాడకుండా ఎల్లమ్మను ఐసీయూలోకి తీసుకుని వెళ్లి తనకు ఎక్విప్మెంట్ అమర్చి టెస్టులు చేస్తున్నాడు. ఒక దిక్కు తనకు సెలైన్ పెట్టి ఇంజెక్షన్ దాంట్లో ఇంజెక్ట్ చేసి తనకు తీసిన ఈసీజీని తన హృదయ స్పందనను చెక్ చేస్తున్నాడు. ఆమె చాలా ఆందోళనలో ఉంది ఇప్పుడు. అందుకే బీపీ పెరుగుతుంది తగ్గుతుంది. డాక్టర్ ఏమి చేయాలో పాలుపోవడం లేదు. వెంటనే ఆపరేషన్ చేస్తేనే ఈమె బ్రతికే ఛాన్స్ ఉంది. ఐసీయూ ముందరే కూలబడి అమ్మమ్మ చెప్పిన మాటలు ఎల్లమ్మ ఎందుకు మొండి పట్టుదల పిల్లల్ని చూసి ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని అడిగింది రాత్రి రత్తమ్మ. నీకు తెలియంది ఏముంది, మనకు తిండి పెట్టే పొలాన్ని అమ్మి ప్రాణం బాగు చేయించుకున్నా లాభమేంటి? వయసు అయిపోయిన దాన్ని, అన్నీ చూసి అనుభవించిన దాన్ని, బ్రతికినా చచ్చినా లాభం ఉన్నా లేనట్టే. పొలం అమ్మినాననుకో, నా మనవరాళ్ళు మనవడు వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద పడతాయి. ఇళ్ళు వాళ్లకు తలదాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్లకు తిండి గింజలు ఎట్లా వెళ్ళాలి? ఖర్చుకు రూపాయి వాళ్ళ చేతికి ఎట్లా రావాలి? నేను బ్రతుకుతా అన్న ఆశ రోజు రోజుకు చస్తుంది. కానీ నువ్వు ఒక సాయం చెయ్యాలి రత్తమ్మా, నా పిల్లలకు అండదండవై ఉండాలి అని తన చేతులు పట్టుకొని ఏడుస్తూ అడిగింది. లక్ష్మి డోర్ దగ్గరే కూర్చొని ఏడుస్తూ, నాయనమ్మా నువ్వు పదే పదే చచ్చిపోతా అని ఎందుకు అంటున్నావు అని అంటూ ఏడుస్తూ కూర్చున్న లక్ష్మిని నర్సు వచ్చి లేపి పక్కన చైర్లో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగిచ్చింది. సుధాకర్ వెంటనే సూర్యమూర్తికి కాల్ చేశాడు. అంకుల్ అని అనగానే 10 మినిట్స్ ఆగు సుధా, నేను హాస్పిటల్కి వస్తున్నాను. అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి సహాయం చేస్తాను. అమ్మాయి ఒప్పుకుంటేనే నా ఇంటికి కోడలవుతుంది. అమ్మాయికి ఎంత డబ్బు కావాలో చెప్పు అని అన్నారు సూర్యమూర్తి గారు. అంకుల్ 20 నుంచి 25 లక్షల దాకా అవుతుంది అని అన్నాడు డాక్టర్. సుధాకర్ 25 లక్షలు నేను ఇప్పుడే పంపిస్తాను. అమ్మాయి అవసరం మొదట, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇష్టమైతే పెళ్లి చేద్దాం, లేకపోతే నువ్వు బలవంతం చేయకు. డబ్బులు నీ అకౌంట్లోకి పంపించాను, ఒకరి అవసరానికి సహాయపడితే చాలు అంటూ ఫోన్ కట్ చేశారు ఆయన. వెంటనే తన అకౌంట్లో 25 లక్షలు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది. తను ఇంతకు ముందు అమెరికా డాక్టర్ ఇండియాకి వచ్చారు, అతను ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం అని తెలిసి అతని కోసం టికెట్ తీసి అతని ఫోన్కి పంపించాడు. 2 డేస్ ముందే అతనికి తాను ఆపరేషన్ చేయాల్సిన కేసు గురించి డీటెయిల్స్ అన్నీ పంపించాడు. ఎల్లమ్మ ఆపరేషన్ తో పాటు ఇంకా 2 ఉన్నాయి. కాకపోతే ఎల్లమ్మకు డబ్బు లేదు కాబట్టి ఎల్లమ్మకు ఇంకా 2 నెలల వరకు ఈ సమయం ఉండటం వల్ల మిగతా వారికి మొదట ఆపరేషన్ చేయించాలి అనుకున్నాడు. కానీ ఎల్లమ్మ పరిస్థితి చేయి దాటిపోవడంతో మొదట ఎల్లమ్మకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే సూర్యమూర్తి హాస్పిటల్కి వచ్చాడు. సుధాకర్, నేను హాస్పిటల్కి వచ్చాను, ఒకసారి అమ్మాయి ఎక్కడుందో చూపించు అని మెసేజ్ చేశాడు. సుధాకర్ వేరే డాక్టర్కి ఎల్లమ్మకి ఏమి చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి సూర్యమూర్తిని కలవడానికి బయటకు వచ్చాడు. డోర్ దగ్గర కూర్చొని కంటికి కడివెడుగా ఏడుస్తున్న లక్ష్మికి సుధాకర్ బయటికి వెళ్ళింది గమనించలేదు. అంకుల్, అక్కడ కూర్చొని ఏడుస్తుందే ఆ అమ్మాయి లక్ష్మి అని లక్ష్మిని చూపించాడు. అక్కడ కూర్చొని ఏడుస్తున్న లక్ష్మిని చూస్తూ చాలా అమాయకంగా ఉంది. బంగారు బొమ్మ పోత పోసినట్లుగా ఉంది. సిరిలేని లక్ష్మీదేవిలా కనబడుతుంది. తనకి చాలా నచ్చింది. పైగా తన గుణం కూడా సుధా చెప్పాడు. తన చెల్లెళ్ళు తమ్ముణ్ణి చూసుకున్న రీతి, తన వాళ్లను పెంచిన తెలివితేటలను చూసుకుంటే తన ఇంటికి దీపంలా మారగలదు. ఇప్పుడు ఈ డబ్బు పంపించాడు. అమ్మాయి కోడలుగా మారకపోయినా పర్వాలేదు, కానీ తనకు అవసరానికి ఆదుకున్నందుకు సూర్యమూర్తి గారు చాలా సంతోషపడి వెళ్లిపోయాడు. సూర్యమూర్తి అలా వెళ్ళగానే డాక్టర్ వెంటనే లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మా లక్ష్మి, నీకు సహాయం చేయడానికి మా అంకుల్ ఒప్పుకున్నారు. ఇక నువ్వు మీ నాయనమ్మ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నుండి మీ నాన్నమ్మకు ఏం కావాలో ప్రతి ఒక్కటి హాస్పిటల్ యాజమాన్యం చూసుకుంటుంది. ఇప్పుడు ఆమెకి సీరియస్ గా ఉంది. ఈ రోజు అడ్మిట్ చేశాను కదా, ఈ రోజు ఉంటే హాస్పిటల్లోనే ఉంచు.
లేదా తీసుకుని వెళ్ళి ఓ 2 రోజుల తర్వాత, లేక ఈ రోజు ఇలాగే ఉంచి రేపొద్దున ఆపరేషన్ చేయమన్నా చేస్తాము. నువ్వేమైనా ఇంటికి వెళ్ళి మీ చెల్లెళ్ళు తమ్ముణ్ణి చూసుకుని వస్తావా, లేక నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు ఏమైనా తీసుకుని వస్తాను అన్నా వెళ్ళి రావచ్చు. మీ నాన్నమ్మకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా స్టాఫ్తో జాగ్రత్తగా చూపిస్తాను అని డాక్టర్ చెప్తుంటే ఆశ్చర్యంతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు కాదు సంతోషంగా ఆయన వైపు చూస్తుంది. డాక్టర్, మా నాయనమ్మకు ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఇచ్చిన వారు ఎవరో చూపిస్తారా? నేను ఆయనకి ధన్యవాదాలైనా చెప్తాను. ఆయన చేసిన సహాయం వల్ల ఇప్పుడు మేము 5గురం మా నాయనమ్మతో 6 మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. ఆయన మేలు ఈ జన్మలో నేను తీర్చుకోలేను, కానీ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మాత్రం ఖచ్చితంగా నేను తిరిగి ఆయనకి ఇచ్చేస్తాను అని మాత్రం చెప్పండి అని డాక్టర్కి 2 చేతులు జోడించి దండం పెడుతుంది లక్ష్మి. మీరు చేసిన సహాయం కూడా చాలా గొప్పది. మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించేవారు కూడా గొప్పవారు అని లక్ష్మి అంటుంటే ఆమె తలపైన ప్రేమగా నిమిరి, మీ నాన్నమ్మ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నీకు వీలైతే ఆయన రుణం తీర్చుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. అది నీకు ఇష్టమైతేనే, సరేనా? ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ ఏడుపు ఆపు. నా చెల్లెల్లాగా అనుకుంటున్నాను నేను, అందుకే చెప్తున్నాను అని ఏడుస్తున్న లక్ష్మి కన్నీళ్లను తన చేతితో తుడిచి, ఇక నుంచి నవ్వుతూ ఉండు. మీ నాయనమ్మను ప్రాణాలతో అప్పగించే బాధ్యత నాది, సరేనా అని అన్నాడు సుధాకర్. సూర్యమూర్తి ఒక కోటీశ్వరుడు. ఆయన భార్య పేరు అరుణ. వారికి 2 పిల్లలు. పెద్ద కొడుకు విశ్వ, కోడలు పూజ. రెండో కొడుకు విష్ణు. అతని భార్య పేరు మహాలక్ష్మి. ఆమె చనిపోయింది. పెద్ద కొడుకు పిల్లలు కూతురు రోజా, కొడుకు విక్రాంత్. రెండో కొడుకు పిల్లలు కూతురు సృజన, కొడుకు భువన్. మహాలక్ష్మికి కొడుకు పుట్టిన సంవత్సరం తర్వాత నుంచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. భువన్ కి 3వ సంవత్సరం వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆరోగ్యం పాడవుతూ ఉంది అని అర్థం చేసుకున్నాడు విష్ణు. మనిషి తెల్లగా మారిపోతుంది, చాలా బక్కగా అయింది. బక్కగా అయ్యావు అంటే చిన్నోడు పాలు తాగుతున్నాడు కాబట్టి బక్కగా అయ్యాను అంది. అయినా విష్ణు నమ్మక, అనుమానం వచ్చిన వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తే తనకు అన్ని టెస్టులు చేశాడు డాక్టర్. తనకు ప్రాబ్లం ఎక్కడయిందో తెలుసుకొని డెలివరీ సమయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. మెల్లిగా కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అయింది, కానీ అది బయటపడలేదు. మెల్లిమెల్లిగా తన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అది తొందరగా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు. 2 కిడ్నీలు పాడైపోయాయి. బ్రతికితే డయాలసిస్ ద్వారా బ్రతకాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బ్రతకవచ్చు అని అన్నారు డాక్టర్. డాక్టర్ చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత మహాలక్ష్మికి దిగులెక్కువైపోయింది. అప్పటి నుంచి సరిగ్గా తినక, మందులు సరిగ్గా వేసుకోక, ఇంకా నిర్లక్ష్యం చేయడం వల్ల 6 నెలలు తిరగకుండానే పూర్తిగా తన పరిస్థితి విషమించింది. ఆమె బ్లడ్ గ్రూపుకు సరిపడే కిడ్నీలు దొరకకపోవడంతో తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అని మహాలక్ష్మిని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. చివరికి డాక్టర్లు ఎన్ని చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మహాలక్ష్మి ప్రాణాలు వదిలేసింది. మహాలక్ష్మి తన ప్రాణాలను వదిలే సమయంలో విష్ణు చేత ఒట్టు వేయించుకుని మరీ చనిపోయింది. ఏవండి, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు అనాథలు కాకుండా ఉండాలి, అందుకే ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని నా పిల్లలకు తల్లిని చెయ్యి అని తన చివరి శ్వాసను వదిలేసింది. భార్య పైన ఎంతో ప్రేమ ఉన్న విష్ణుకి మహాలక్ష్మి మరణం తీరని లోటుగా మిగిలింది. తల్లిదండ్రులు తనని ఎంత బాగా చూసుకున్నా కూడా తన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి తాగుడుకు అలవాటు పడిపోయాడు. పిల్లల్ని బాగానే చూసుకుంటాడు. తన భార్య చివరి గుర్తుగా, కానీ వారి అన్ని అవసరాలను అరుణ తన వదిన పూజ తీరుస్తారు. పూజ తన పిల్లలతో పాటు సృజన, భువన్లను కూడా సమానంగా చూసుకుంటుంది. ప్రతి ఒక్కటి ఇద్దరికీ సమానంగా చేస్తుంది. కానీ అమ్మ అని పిలవరు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్న అన్ని రోజులు పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచి ఆ తర్వాత అమ్మ అని ఎలా పిలుస్తారు? సూర్యమూర్తి, అరుణ విష్ణుకు మళ్లీ పెళ్లి చేయాలి అని చూస్తున్నారు. విష్ణు నేను పెళ్లి చేసుకోను అని మొండి పట్టు పడుతున్నాడు.
అయినా కూడా లెక్క చేయకుండా సూర్యమూర్తి గారు ఎన్నో సంబంధాలు చూశారు. ఎంతో మంది అమ్మాయిలను, ప్రత్యేకంగా తల్లికి పిల్లలకు ఉన్న బంధం గురించి మాట్లాడారు. విష్ణు పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటారు అని అడిగితే ఎందుకు అని కొంతమంది, పని వాళ్ళు చూసుకుంటారు కదా అని ఇంకొంతమంది విష్ణుని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే శ్రద్ధ చూపెడుతున్నారు. ఎందుకు అంటే కోట్లకు అధిపతి అయిన సూర్యమూర్తి కొడుకు అయినందువల్ల. విష్ణు పెళ్లి చేసుకోవడానికి క్యూలు కడుతున్నారు. అప్పుడు వాళ్లకు విష్ణు రెండో పెళ్లివాడు అని అక్కడ గుర్తు రాలేదు. కానీ పిల్లలు మాత్రం నచ్చడం లేదు వాళ్ళకి. వాళ్లలో ఏ ఒక్కరూ నచ్చలేదు సూర్యమూర్తి గారికి. ఆఖరికి పూజా వాళ్ళ చిన్నాన్న కూతుర్ని కూడా చూశారు. ఆమె పైకి బాగానే నటించింది. కానీ ఒకరోజు వారి ఇంటికి వచ్చిన సమయంలో పూజా పిల్లల్ని తన రూంలోనే ఉంచుకుంది. విష్ణు పిల్లల్ని తన చుట్టుపక్కల రానియకుండా గదిలో నుంచి బయటకు వెళ్లగొట్టి తలుపులు వేసుకోవడం చూశారు అరుణ, సూర్యమూర్తులు. అప్పుడే వాళ్ళు పూజా చెల్లెలు ఈ ఇంటి తగిన కోడలు అవుతుందేమో కానీ విష్ణు పిల్లలకు తగిన తల్లి కాదు అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ మాట కోడలికి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు సూర్యమూర్తి గారు. సూర్యమూర్తి గారు ఇంట్లోకి రాగానే అరుణ ఆయనకు మంచినీళ్ళు అందిస్తూ, ఏమైందండి మీరు అలా కూర్చున్నారు, ఏమైనా ఇబ్బందా మీ పనిలో అని అక్కడే ఆయన పక్కన కూర్చొని తలపడుతూ అడిగింది. అతను మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. ఏమైందండి ఇంతగా ఆలోచిస్తున్నారు? సమస్య ఏదైనా సరే చెప్పుకుంటే కాస్త తగ్గుతుంది. సమస్య కాదు అరుణ, సమస్యకు పరిష్కారం వెతికాను. అదే మన చిన్నోడికి ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి సహనమూర్తిలా ఉంది. ఎంతలా అంటే తన తోడబుట్టిన వాళ్లను కన్నబిడ్డలా చూసుకునే అంతగా. చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడి నిలదొక్కుని బ్రతుకుతున్న అమ్మాయి. అలాంటి అమ్మాయి అయితే మన చిన్నోడికి బాగుంటుంది అని అనుకుంటున్నాను. పేదింటి అమ్మాయి అయినా సరే ప్రేమతో మన కుటుంబానికి దగ్గర కావాలి అని అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయి మన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా అనే చిన్న సందేహం మనసులో మొదలైంది. పోనీలే, ఈ అమ్మాయి ఇష్టపడి చేసుకుంటా అంటేనే మన చిన్నోడికి చెప్దాం. ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పి ఉంచు, అమ్మాయి ఒప్పుకున్న వెంటనే పెళ్లి చేద్దాం. అప్పుడు మళ్ళీ ఇది అది అనకుండా ఉంటారు. మొదట మన కోడలికి చెప్పు, తనను ఒప్పించు. తన చెల్లెల్ని చేసుకుందామంటే మనం మాట్లాడలేదు అని కొద్దో గొప్పో కోపంగా ఉంటుంది. నెమ్మదిగా నచ్చ చెప్పు. ఆ తర్వాత విశ్వాకి కూడా చెప్పు. విశ్వాకి తమ్ముడు బాగుంటాడు అంటే వాడు మాత్రం వద్దంటాడా? వాడికి చిన్నోడు బాగుపడితే చూడాలని ఎప్పటినుంచో వాడికి పెళ్లి చేద్దాం అని అంటున్నాడు. కానీ ఈ అమ్మాయిని చేద్దామంటే ఏమంటాడో. అమ్మాయి చూడటానికి ఎలా ఉందండి అని అంది. సూర్య మాట్లాడటం అయిపోయిన తర్వాత, అమ్మాయికేం మహాలక్ష్మిలా ఉంది. బురదలో పుట్టిన తామర పువ్వులాగా, పేద ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి. చూడడానికే కాదు, గుణానికి కూడా లక్ష్మీదేవి లాగే ఉంది. మన మహాలక్ష్మికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. కానీ కాస్త చిన్నపిల్ల అంటే అమ్మాయి వయసు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుందేమో. అదే ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయి ఒప్పుకున్నా కూడా పెళ్లి చెయ్యాలంటే ఈ ఒక్కటే బాధ. మనకు ఒక అమ్మాయి ఉంటే మన అమ్మాయి కంటే పెద్ద వయసు వాడికి చేద్దాం అంటే మనం ఒప్పుకుంటామా అన్న సందేహంతో కొట్టుమిట్టాడుతున్నాను అన్నారు సూర్యమూర్తి గారు. అలా అంటే ఎలా అండి? ఇప్పటికైనా ఒక్కొక్కరు 20-30 సంవత్సరాల తేడా ఉన్నా కూడా పెళ్లిళ్లు చేస్తున్నారు, చేసుకుంటున్నారు కూడా. ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే చేద్దాం, కానీ బలవంతం మనం చేయడం లేదు కదా. మన అబ్బాయి వయసు వాడికి 2 పిల్లలు ఉన్నారు అన్న సంగతి అమ్మాయికి ముందుగానే చెప్దాం. తను మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఈ పెళ్లి చేద్దాం. మీరు ఏ తప్పు చేయడం లేదు, ఇక దాని గురించి వదిలేయండి. చిన్నోడికి మీ మాటగా చెప్పి చూడండి, ఆ తాగుడు మానేయమని. వాడు అలా తాగి తాగి ఏమైపోతాడో అని భయం పట్టుకుంది అని కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. అరుణా, ఇంట్లో ఆడవాళ్లు ఏడవకూడదు. నీ కళ్లల్లో నేను కన్నీళ్లు చూడలేను. నువ్వు బాధపడుతున్నా అనే కదా ఊర్లు తిరిగి మన వాడికి సంబంధం వెతికి చూసేది. పెళ్లి జరిగిన తర్వాత ఇదే సమస్య కదా ఇన్ని రోజులు వెతుకుతున్నాను. ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేస్తాను.
6 నెలల నుంచి సంబంధాలు వెతుకుతున్నాను. ఎక్కడా ఒకటి కలిసి రాలేదు. ఒకటి అబ్బాయికి రెండో పెళ్లి అని అంటున్నారు. ఇంకొకరు 2 పిల్లలు ఉన్న తండ్రిని నేను చేసుకోను అంటున్నారు. ఇంకొకరు డబ్బు కోసం మాత్రమే ఆశపడి పెళ్లి చేసుకుంటానంటున్నారు. మన కోడలు చనిపోయిన సంవత్సరకం అయిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టిన వాడు ఆ బాధను మర్చిపోయి బాగుపడతాడేమో అని వాడు ఆ భాగంలోని కూరికిపోయి పిల్లలకు కూడా దూరమైపోతున్నాడు రోజురోజుకు. మందు తాగి పిల్లలకి దగ్గరికి వెళ్తే పిల్లలు భయపడి దూరంగా వెళ్లిపోతున్నారు అని బాధపడుతున్నారు సూర్యమూర్తి గారు. ఆ దేవుడికి మన చిన్నోడి పైన దయ కలిగి మంచి అమ్మాయి వాడికి కుదిరితే ఈ అలవాట్లన్నీ పోతాయి కదండి అన్నది అరుణ. అలవాట్లన్నీ పోవడమే కాకుండా మన చిన్నోడు మనకు మునపటిలాగా తయారవుతాడు అని చెప్పిన ఆయన, అరుణ పిల్లల అలికిడి వినిపించడం లేదు, బయటకు తీసుకుని వెళ్ళిందా పూజ అని అంటాడు. లేదండి, పెద్ద పిల్లలు ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారు. అది ఎలా చేస్తున్నారో వీళ్ళిద్దరూ చూస్తూ అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకొక విషయం మీకు చెప్పాలి అండి, పొద్దున్నే పూజ కుండ బద్దలు కొట్టినట్లు తన చెల్లెలికి విష్ణుతో పెళ్లి చేస్తారా లేదా అని అడిగింది. నేను కూడా ఏది దాచకుండా ఉన్న విషయం తన చెల్లెలు తన పిల్లల్ని ఎలా చూసుకుంటుందో, విష్ణు పిల్లల్ని ఎలా చూసుకుంటుందో చెప్పాను. తన మనసులో ఏమనుకుంటుందో ఇంతవరకు ఏమీ చెప్పలేదు. పూజ బాధపడుతూ ఉండొచ్చు. మనమేం చేస్తామో, చెల్లెలు గుణం బాగుంటే ఆమె పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే మనం మాత్రం కాదు అని అంటామా? వాడి వెనక ఉన్న ఆస్తిని చూస్తున్నారు పూజ బాబాయ్ పిన్ని. తన కూతురు సంతోషంగా ఉంటుంది అన్న ఆలోచన తప్పించి తల్లి లేని పిల్లలకు తల్లిగా మారి ఆ తర్వాత అన్ని సౌఖ్యాలు అనుభవించవచ్చు అన్న ఆలోచన ఎందుకు రాదు? అది నాకు అర్థం కావడం లేదు అని అన్నది అసహనంగా. పోనీలే అరుణ, మన వాడి జీవితంలో ఏది రాసి ఉంటే అదే అవుతుంది. దీని గురించి ఆలోచించి బుర్రబద్దలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించినా చేయాల్సింది కూడా ఏమీ లేదు, చూస్తూ ఉండటం తప్ప ఏం చేయగలం? అన్నీ తలుచుకొని ఓ నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్లిపోయారు. పొద్దున్నుంచి అటూ ఇటూ తిరగడం అలసట వల్ల ఆయనకి నడుము నొప్పి వస్తుంది. వయసు అయిపోవడం అదొకటి, కొడుకు బాధ ఇంకొకటి, మనవరాలు మనవడు తల్లి లేని పిల్లలయ్యారు అన్న బాధ అన్నీ కలిపి ఆయన మనసు పైన దాడి చేయడం వల్ల శరీరం కూడా అలసటకు గురవుతుంది. అలసిన శరీరాన్ని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న మనసును కట్టడి చేయడానికి నిద్రకు ఉపక్రమించాడు. మనసులో ఉన్న కాస్త బాధ తీరడంతో హాయిగా నిద్రపోయాడు. లక్ష్మి చూడగానే తన మనసులో ఒక విధమైన ఆనందం కలిగింది. నాకు కూతురు ఉంటే బాగుండేది అన్న కోరిక లక్ష్మిని చూడగానే తీరడంతో లక్ష్మీ రూపం మనసులో ముద్రపడిపోయింది. అంత చిన్నపిల్ల భుజాలపైన మోయలేని బరువు బాధ్యతలు మోస్తుంది. చక్కగా తన చెల్లెళ్ళని తమ్ముణ్ణి చూసుకుంటూ నానమ్మకు చేదోడు వాదోడుగా మారింది. విష్ణుకు మహాలక్ష్మి లేని కొరతను లక్ష్మి తీరుస్తుంది. కాని వాడి మనసు మార్చేదెలా అని అనుకుంటూ ఆలోచనలతోనే నిద్రపోయారు. ఆయన కలలో మహాలక్ష్మి కనిపించి, మామయ్య గారు, మీరు తీసుకున్న నిర్ణయం సరైందే. నా భర్తకు చక్కని ఇల్లాల్ని చూశారు. నా పిల్లలకు మంచి తల్లిని ఇవ్వాలి అనుకుంటున్నారు. వారి పెళ్లి చేసి మీ బాధ్యతను నిర్వర్తించండి. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు పుట్టి ఆయన ఒడిలోనే ఆడుకుంటాను అని చెప్పింది. లక్ష్మి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా కూడా 1 కిలోమీటర్ దాకా నడిచిపోవాలి. అప్పటికీ కూడా చీకటైపోయింది. కాళ్ళు చేతులు ఆడటం లేదు. చూస్తూ ఉండగానే 6:30 దాటింది. ఇంకా ఆటోలు వచ్చేలా లేవు అని అనుకొని హాస్పిటల్కి తిరిగి ప్రయాణమయ్యింది. ఆటో స్టాండ్ నుంచి 6:45 గంటలకు నడక మొదలుపెట్టింది. చిమ్మని చీకటయింది. అది చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడుతుంది. హాస్పిటల్ కన్నా తొందరగా పోవాలి అని తొందరగా నడుస్తుంది. లక్ష్మి చుట్టూ చూసుకుంటూ ముందు అడుగులు వేస్తుంది. లక్ష్మి రోడ్డుకు ఒక పక్క సైడు ఏదో అలికిడైతే అటు చూసింది. ఒక దగ్గర తాగుబోతు వాళ్ళు లాగా ఉన్నారు. ఒక చెట్టు కింద కూర్చుని తాగుతున్నారు. వాళ్ళని చూడగానే లక్ష్మికి వెన్నులో నుంచి వణుకు వచ్చింది. మెల్లిగా శబ్దం కాకుండా వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్లిపోవాలి అన్నట్లుగా నడుస్తుంది. తాగిన వాడి తలలో ఏ పురుగు తొలుస్తుందో ఎవరికెరుక. అందుకే తనకు తాగిన వాళ్ళు అంటే పరమ అసహ్యం, చిరాకు. ఇక వాళ్ళున్న దరిదాపుల్లో కూడా వెళ్లదు. అలాంటి లక్ష్మికి
తాగిన వాళ్ళు నలుగురు ఒక దగ్గర ఉండేసరికి తనకు పేపర్లో చదివిన వార్తలు జ్ఞాపకంకు వచ్చాయి. దాంతో అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆ అడుగుల శబ్దం తాగిన వాళ్ళ చెవిన పడ్డాయి. ఎంత నిశ్శబ్దంగా వెళ్దామనుకుంటున్నా వేసుకున్న చెప్పుల కింద రాళ్ల శబ్దం చేయడంతో వాళ్ళు ఒక్కసారిగా లక్ష్మి దిక్కున చూశారు. అక్కడ ఫోన్ టార్చ్ పెట్టుకుని మరీ తాగుతున్న వాళ్ళు లక్ష్మి వైపు చూశారు. ఒంటరిగా ఆడపిల్ల పోతుంది అంటే తాగిన వారిలో ఆలోచన ఎలా ఉంటుందో వీళ్లకు కూడా అలాగే ఉంది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఒక్కసారిగా దిగ్గున లేచారు ఆ నలుగురు. వాళ్ళని చూస్తూ నడుస్తున్న లక్ష్మికి వాళ్ళు లేచేసరికి ఇక తన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అనిపించింది. అకస్మాత్తుగా లక్ష్మి పరుగులు పెడుతుంది. ఎంతలా అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతుంది. ఇంకో 5 నిమిషాలు నడిస్తే హాస్పిటల్ వస్తుంది అనగా వెనక వాళ్ళని చూస్తూ ముందుకు పరుగులు పెడుతున్న లక్ష్మికి ఒక కారు ఎదురుగా వస్తుంది. ఒక కారు ఎదురుగా వస్తుంది అని కూడా గమనించకుండా అమాంతంగా వెళ్లి ఆ కారును గుద్దుకుంది. కార్ డ్రైవ్ చేస్తున్న అతడు కూడా ఆ అమ్మాయి వచ్చింది అని ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ అమ్మాయికి కారు చివరన తగిలింది. కారుకు తగిలి సైడ్ పడిపోవడంతో రోడ్డు పైన ఉన్న ఒక రాయి పైన పడింది. అది తలకు గుచ్చుకోవడంతో బాగా దెబ్బ తగిలి వెంటనే స్పృహ కోల్పోయింది లక్ష్మి. కారులో ఉన్న అతను టెన్షన్తో కిందకి దిగి అమ్మాయికి ఎక్కడ దెబ్బ తగిలిందా అని చూశాడు. కుడి చేతికి కాస్త కొట్టుకుపోయింది. తలకు రాయి గుచ్చుకున్నట్లుగా కాస్త లోతుగా దిగింది. ఆ అమ్మాయిని లేవగానే రాయి బయటకు వచ్చి బాగా రక్తం పోతుంది. జేబులో నుంచి కర్చీఫ్ తీసి వెంటనే దాన్ని మడిచి తలకు రక్తం పోకుండా గట్టిగా కట్టాడు. వెనక వచ్చిన నలుగురు కార్ అక్కడ ఆగగానే వాళ్ళు అక్కడే ఉంటే ఆ యాక్సిడెంట్ వాళ్ళ వల్లే జరిగింది అని పోలీసులు బొక్కలో పెడతారు అన్న భయంతో వాళ్ళు అక్కడి నుంచి అక్కడికే పరుగులు పెట్టారు. ఏ అమ్మాయి ఏ అమ్మాయి అని లక్ష్మి చెంపలపై తడుతూ పిలుస్తున్నాడు. లక్ష్మికి కాస్త కూడా చలనం లేకుండా పడుకొని ఉంది. కారులో మంచినీళ్లు ఉన్నాయేమో అని డోర్ తీసి చూశాడు. బాటిల్లో కాసిని నీళ్లు ఉన్నాయి. బాటిల్ మూత ఓపెన్ చేసి లక్ష్మి ముఖాన ఫోర్స్ గా కొట్టాడు. నీళ్లు కొట్టిన ఫోర్స్ కు కళ్ళు తెరుస్తూ ఉందేమో అని చూస్తే కాసింత కూడా చలనం లేకపోయేసరికి అతడికి భయం పట్టుకుంది. అనవసరంగా ఆ అమ్మాయి ప్రాణాలపైకి తెచ్చానో ఏమో అని అనుకుంటూ లక్ష్మిని చంకల కింద చెయ్యి వేసి చిన్న పిల్లని ఎత్తుకున్నట్లుగా ఎత్తుకున్నాడు. ఎత్తుకొని కార్ డోర్ ఓపెన్ చేసి ముందు సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. సీట్ అడ్జస్ట్ చేసి ఆమెను సీటుకు ఒరిగేలాగా పడుకోబెట్టాడు. ఇక్కడికి దగ్గరలోనే ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది. గుర్తుకు రాగానే డైరెక్ట్ గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. 2 నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకొని లక్ష్మి 2 చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకుని వచ్చాడు. డైరెక్ట్ గా సుధాకర్ ఉన్న క్యాబిన్ లోకి ఎత్తుకుని వెళ్ళాడు. రేయ్ సుధా అని డోర్ తీసుకుని టెన్షన్ తో వస్తున్న అతన్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా చేతిలో ఎవరో అమ్మాయిని ఎత్తుకుని వస్తున్నందుకు కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూశాడు. నన్ను చూడటమైపోతే ఈ అమ్మాయి ఎలా ఉందో ఒకసారి చెక్ చేయి. ఈ అమ్మాయి నా కారుకు అడ్డంగా వచ్చింది. కారు సైడు తగిలి క్రింద పడిపోయింది. అప్పుడు తలకు రాయి గుచ్చుకుంది. ఒకసారి అమ్మాయికి స్కానింగో ఎక్స్రేనో ఏదో ఒకటి తీసి అమ్మాయి ఎలా ఉందో చెప్పు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని అన్నాడు అతడు. అవును గాని మనం ఈ టైంలో బార్లో కూర్చోవలసిన సమయం కదా, ఇలా రోడ్లపైన తిరుగుతున్నావు ఏంట్రా అని అన్నాడు ఎటకారంగా డాక్టర్. దాంతో డాక్టర్ వైపు కోపంగా చూస్తూ ఎటకారం తగ్గించి అమ్మాయికి ఏమైందో చెప్పు అని అన్నాడు సీరియస్ గా. అంతవరకు అతని గుండెల వైపుగా ముఖం పెట్టుకున్న అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ ఆ టేబుల్ పైన పడుకోబెట్టాడు. అమ్మాయిని చూసి లక్ష్మికి ఏమైంది అని అన్నాడు. కోపం ఆందోళన కలిసినట్టుగా వచ్చింది. ఈ అమ్మాయి పేరు లక్ష్మి. ఏమైందో ఏమో, నేను కారులో బార్కు బయలుదేరాను. అకస్మాత్తుగా ఉరుకుతూ వచ్చి కారుకు అడ్డంగా పడిపోయింది. నేను అకస్మాత్తుగా బ్రేక్ వేయబట్టి సరిపోయింది, లేకపోతే ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడేది కాదు అని అన్నాడు అతను. నువ్వు ఆ పని చేయడం చాలా మంచిదైందిరా, లేకపోతే ఈమె పైన ప్రాణాలు పెట్టుకున్న 5 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేవి అని అన్నాడు కాస్త బాధగా లక్ష్మి తలను క్లీన్ చేస్తూ. 5 ఎవర్రా బాబు, 1 2 ఉంటారు మన కోసం ప్రాణాలిచ్చేవారు.
5గురు ఈమె కోసం ప్రాణాలు ఇస్తారు అంటే చాలా గ్రేట్ కదా అమ్మాయి అని అన్నాడు. ఈమె కోసం ప్రాణాలు ఇచ్చేది 3 చెల్లిళ్ళు, ఒక తమ్ముడు, ఒక నాయనమ్మ. వాళ్ళ నాయనమ్మ ఇప్పుడు మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. తనకు 2-3 రోజుల్లో ఆపరేషన్ జరుగుతుంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్లి చెల్లెళ్లను తమ్ముణ్ణి చూసుకుని వద్దామని వెళ్ళింది. కానీ ఏమైందో ఏంటో పాపం, ఇలా మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉన్నాడు డాక్టర్ సుధాకర్. ఈ అమ్మాయి గురించి నీకు బాగా తెలిసినట్టుగా ఉంది అని అన్నాడు అతను. అవునురా, ఇన్ని రోజులు నాకు చెల్లెళ్ళు లేరు అన్న ఫీలింగ్ లో ఉండేవాణ్ణి. లక్ష్మిని చూసి తోడబుట్టిన చెల్లెల్లా ఫీల్ అయ్యాను. పోనీలే, ఇన్ని రోజులు చెల్లెళ్ళు లేరు అని బాధపడ్డావు. చూస్తే చెల్లిలా నీకు అనిపించింది. అందుకు నాకు కాస్త బాధ తప్పుతుంది. ఆంటీ అంకుల్ నీకు దూరం అయినప్పటి నుంచి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా ఒంటరితోనే ఉంటున్నావు. ఇక నుంచైనా ఒంటరివాడివి అనే విషయాన్ని వదిలేస్తే బాగుంటుంది. ఈ అమ్మాయి వల్ల నువ్వు ఒంటరివి అనేది మర్చిపోయావనుకో, నాకంటే సంతోషించే వాళ్లే ఎవరు లేరు. మాటల్లో పడి టైం ఎంతైందో చూసుకోలేదు. టైం అవుతుంది, ఇంకాస్త లేట్ అయితే బార్ మూసేస్తారు అన్నాడు అతను. మరి లక్ష్మిని కాపాడి హాస్పిటల్ తీసుకుని వచ్చింది ఎవరు? అతనికి డాక్టర్కి ఉన్న సంబంధం ఏమిటి అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.